చేసినా అక్కడ డ్రామా చేసినా ఇక్కడ డ్రామా చేసినా ఆ బిల్లులు పాస్ కావట్లేవు, ఆర్డినెన్స్ కొట్టివేయబడ్డది. కాబట్టి నీకు నేను ఏం చేసేది లేదు, నేను మాత్రం 42% రిజర్వేషన్ నా పార్టీలు ఇస్తా అని చెప్పి నువ్వు ఇచ్చేదేందివా? బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 50% ఇచ్చింది. గతంలో స్థానిక సంస్థల్లో కేసీఆర్ గారు 50% రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. అంటే డ్రామా మీద డ్రామాలు చేసి ఎన్నాళ్ళు వంచనకు గురి చేస్తావు మమ్మల్ని చెప్పు రేవంత్ రెడ్డి గారు. నిన్ను నమ్మి బీసీ డిక్లరేషన్ నమ్మి నీకు ఓట్లు వేసినాం, నిన్ను నమ్మి బీసీలు పాపం ఆబగా ఎదురు చూస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, మీరు మీడియా మిత్రులు కూడా దయచేసి ఆర్డినెన్స్ బిల్లులు పెండింగ్లో ఉండగానే రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఆర్డినెన్స్ పట్టుకొచ్చినాడు. నేను మీకు చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారిని మనం అడిగినరు, ఢిల్లీలో జర్నలిస్టులు అడిగినరు ఆ బిల్స్ ఎక్కడున్నాయి అన్నారు. అంటే రొటీన్ ప్రాసెస్, క్వైరీలు వస్తాయి, క్వైరీలు మేము పంపిస్తాం. మీ తాత జాగీర్లు రావు కదా సార్, ఇవి మా భవిష్యత్తులు, ఇవి మా బతుకు భరోసా, ఇది మా పిల్లల 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 తరతరాల యొక్క బీసీల యొక్క భవిష్యత్తుకు పునాది అయ్యేటువంటి ఒక బిల్ అది. మేము వస్తుందట, ఆయన పంపుతాడట, ఎవరికి చెప్పడట. అట్లుంటుందా అన్న? మీరు చెప్పరు మీ మీడియా మిత్రులారా, అట్లే ఉంటుందా? ప్రభుత్వం నడిపే పద్ధతి అదేనా? ఒక బిల్లు పోయిన తర్వాత, ఒక కీలకమైన బిల్లు, కోట్ల మంది ప్రజలు ఎదురు చూసే బిల్లు, దాని పట్ల ఒక లీగల్ క్వైరీ వచ్చినా, లేకపోతే రిజెక్ట్ చేసినా, లేకపోతే ఇంకేదైనా సమాధానం కావాలని చెప్పని అడిగిన తర్వాత, డోంట్ యూ థింక్ ఇట్ ఇస్ ద కస్టమరీ, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ టు కమ్యూనికేట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ? ప్రజల బిల్లు కదా అది. నువ్వు ప్రజల బిల్లును ప్రజలకు చెప్పకుండా పంపినా అని చెప్పని బుల్డోజ్ చేసి పడేసి, వాళ్ళని ఏదో చిట్ చాట్ చేసి పడేసి, వాళ్ళకు చక్కలుగులు పెట్టి పంపిస్తే ఇది ఎక్కడ ముచ్చట? ఇది మోసం, దగా. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, 160 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు కాస్ట్ సర్వే రిపోర్ట్ చేసినావు, ఫైన్. మిగతామంది సోదరులు చెప్పిండ్రు ఆ రిపోర్ట్ చేసిన పద్ధతి తప్పు అని చెప్పని, ప్లానింగ్ కమిషన్ ద్వారా కాదు, డెడికేటెడ్ ఇండిపెండెంట్ కమిషన్ ద్వారా, నిరంజన్ గారి ద్వారా జరిపించాల్సి ఉండే అని చెప్పని చెప్పిండ్రు. నెత్తిమే నోరు పెట్టుకొని మొత్తుకున్నాడు ఆయన. ఎవర్ సిన్స్ ది కాస్ట్ సెన్సస్ చర్చ వచ్చిన ప్రతిసారి కూడా ఆయన నెత్తిమే నోరు పెట్టుకొని ప్రభుత్వం ఇట్లా చేయాలని చెప్పని చెప్పిండ్రు. వినలేదు, చేసినావు. చేసిన రిపోర్ట్ను బయట ఎందుకు పెట్టావా? మా రిపోర్టే అది, మేము ఎంతమంది ఉన్నామో మాకెంత అని మేము అడుగుతామని చెప్పని భయానికి నువ్వు బయట పెడతలేవా? చెప్పున్నట్టు నువ్వు క్లాసిఫైడ్ డేటా ఇచ్చి పడేసి అసెంబ్లీకి ఏదో ఇచ్చినా అని చెప్పినావు. డీటెయిల్డ్ రిపోర్ట్ రాహుల్ గాంధీకి ఇచ్చినావు. రాహుల్ గాంధీకి లెజిటిమేట్ రైట్ ఉన్నప్పుడు నాకెందుకు లేదు లెజిటిమేట్ రైట్? ఐఎమ్ ఎ సిటిజన్, నేను ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లెజిస్లేటర్. నువ్వు కనీసం అసెంబ్లీలో పెట్టావు, కౌన్సిల్లో పెట్టావు. కాస్ట్ సర్వే రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్, భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్, ఎక్స్పర్ట్ గ్రూప్ రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్. ఇదేం కాన్ఫిడెన్షియాలిటీ? ఇది ప్రజాస్వామ్యమా? ఇదేమన్నా రేవంత్ రెడ్డి ఏకస్వామ్య నియంతృత్వ రాజ్యమా? ఇదేమన్నా అంబేద్కర్ రాజ్యాంగమా, అనుమల రాజ్యాంగమా? ఇది పొద్దున్న లేస్తే పారదర్శకత ప్రజాపాలన మాట్లాడే రాహుల్ గాంధీ గారు మీరన్న సమాధానం చెప్పండి, మీనాక్షి నటరాజన్ గారు మీరన్న సమాధానం చెప్పండి, మహేష్ గౌడ్ గారు మీరన్న సమాధానం చెప్పండి. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? How come 3 important reports pertaining to the future of backward classes are kept confidential? మాకు అనుమానాలు ఉన్నాయి ఆ రిపోర్ట్లని తప్పని చెప్పని. ఎందుకు అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఒక సర్వేలో బీసీలు 52% ఉన్నారు అని చెప్పని, ముస్లిమేతర బీసీలు 52% ఉంటే నువ్వు దాన్ని 46% తీసుకొచ్చినావు. మేము అయినా పర్వాలేదు సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని చెప్పని ఏం చేయలేక చేతులు ముడుచుకొని కూర్చున్నాం. డేటా బయటికి పెట్టు. డెడికేటెడ్ కమిషన్ ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా, సెకండ్ ప్రిన్సిపల్ ప్రకారంగా, ద గవర్నమెంట్ భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ is supposed to identify the unit-wise political backwardness based on which you have to arrive at the percentage of the reservation